గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ జనరల్‌గా చేసే కొన్ని తప్పులున్నాయండి. అవి మెయిన్‌గా లిస్ట్ ఔట్ చేస్తే 5 మేజర్ మిస్టేక్స్ ఉంటాయి. అవన్నీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయడం వల్ల వాళ్ళ కెరియర్ ప్రోగ్రెస్ కానీ, నాలెడ్జ్‌లో గానీ తేడా ఉంటుంది. అవేందో తెలుసుకుందాం. మొదటగా సర్వీస్ రూల్ తెలియకపోవడం. ప్రభుత్వోద్యోగులు తమ శాఖకు సంబంధించిన సర్వీస్ రూల్స్, కండక్ట్ రూల్స్, లీవ్ రూల్స్, ప్రమోషనల్ రూల్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి. నియమాలు తెలియకపోవడం వల్ల అనవసరమైన సమస్యలు, వివరణలు, అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే ప్రమోషన్ వస్తుందని మీకు ఆహ్, తెలిసే ఛాన్స్ ఉందనుకోండి. మీరు తెలుసుకోకపోతే ఏమవుతుందంటే, మీకు ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్ తెలియకపోవడం వల్ల, లేకపోతే పర్టిక్యులర్ క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల, మీకంటే వేరే వాళ్ళు ముందుకెళ్తారు గాబట్టి, మీకు సర్వీస్‌లో వెనుకబడే ఛాన్స్ ఉంటుంది. కండక్ట్ రూల్స్ అంటే కొన్ని చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. అవి తెలియకపోవడం వల్ల శాఖాపరమైన విచారణలు మీరు ఫేస్ చేయాల్సొస్తుంది. లీవ్ రూల్స్ ఉన్నాయి. కొంతమందికి మీకెంత ఎంత మెటర్నిటీ లీవ్స్ కానీ, పెటర్నిటీ లీవ్స్ కానీ ఉంటాయో తెలియకపోవడం వల్ల మీకు సర్వీస్‌లో మరియు లీవ్స్‌లో చాలా లాస్ జరుగుతుంది. గుర్తుంచుకోవాల్సినయేంది? రూల్స్ తెలిసిన ఉద్యోగి ఎప్పుడూ ఒక అడుగు ముందుంటాడు. ఎందుకంటే మీకు రూల్స్ తెలిస్తే అందరూ మిమ్మల్నొచ్చి అడుగుతారు గాబట్టి మీకు ఈ డిపార్ట్‌మెంట్స్‌లలో రెస్పెక్ట్ ఒస్తుంది గాబట్టి ఇలాంటి సర్వీస్ రూల్స్ అవన్నీ తెలుసుకోవడం మంచిది. ముఖ్యమైన జీవోలు సర్క్యులర్స్ ప్రొసీడింగ్ భద్రపరచకపోవడం. కొత్త జీవోలు, సర్క్యులర్ ప్రొసీడింగ్స్ తరచుగా విడుదలవుతుంటాయి. వాటిని సేవ్ చేయకపోతే లేదా రికార్డ్ ఉంచకపోతే అవసరమైన సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఆహ్, పర్చేస్ రూల్స్ కానీ, రేట్ కాంట్రాక్ట్స్‌కి సంబంధించిన మీ యూనివర్సిటీ గాని, ఆఫీస్ గాని ఒక సర్క్యులర్ ఇచ్చిందనుకుందాం. దాన్ని మీరు ప్రాపర్‌గా ఒక డిజిటల్ ఫోల్డర్ లేదా గూగుల్ డ్రైవ్‌లో ముఖ్యమైన డాక్యుమెంట్‌గా సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మీకు ఒక ఆఫీస్‌కి రేట్ కాంట్రాక్ట్‌కి సంబంధించింది ఒక ఫార్మ్‌తో గాని అగ్రీమెంట్ అయింది. మీరవి తెలియకుండా వేరే ఒక ఫార్మ్‌కి ఇచ్చారనుకోండి, అది రేట్ కాంట్రాక్ట్ ఉల్లంఘన అవుతుంది. మీరు చేసిన ప్రొసీజర్ కరెక్ట్ అయినా సరే, మీ యూనివర్సిటీ గాని, ఆఫీస్ గాని, మీ డిపార్ట్‌మెంట్ గైడ్‌లైన్స్ ఫాలో చేయకపోవడం వల్ల, మీకు తర్వాత ఆడిట్ అబ్జెక్షన్ లాంటివి ఫేస్ చేయాల్సొస్తుంది. మూడోది సర్వీస్ రిజిస్టర్ వివరాలు పరిశీలించకపోవడం. చాలామంది ఉద్యోగులు తమ సర్వీస్ రిజిస్టర్ వివరాలు క్రమం తప్పకుండా పరిశీలించరు. దానివల్ల నష్టమేంది? మీరు అపాయింట్‌మెంట్ అయిన డేట్ గాని, మీ రెగ్యులరేషన్ డేట్ గాని, మీ ప్రమోషన్ డీటెయిల్స్ గాని, ఒకవేళ మీరు డిపార్ట్‌మెంటల్ టెస్ట్ పాస్ అయితే, ఆ డిపార్ట్‌మెంటల్ టెస్ట్‌కి సంబంధించిన డేటా గాని, ఆ సర్వీస్ రిజిస్టర్‌లో రికార్డ్ అయినవా లేదా? లీవ్ ఎంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు సపోజ్ మీరు చూసుకుంటే మీకు 6 మంత్స్‌కోసారి 15 డేస్ ఈఎల్ యాడ్ అవుతుంది. అలానే పర్ ఇయర్ 20 డేస్ హెచ్‌పిఎల్ యాడ్ అవుతుంది. సో, అవన్నీ ఏమవుతుందంటే సర్వీస్ రిజిస్టర్‌లో ప్రతి 6 మంత్స్‌కి 15 డేస్ ఎంట్రీ జేస్తారు. అవి సరిగ్గా అయినాయా లేదా? మీకు ఎస్ఎల్ఎస్ సరెండర్ లీవ్ సాలరీ చేసుకున్నప్పుడు 15 రోజులే డిడక్ట్ జేశారా? తర్వాత బ్యాలెన్స్ ప్రాపర్‌గా ఏశారా? అంటే మాన్యువల్‌గా మిస్టేక్స్ జరగొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. మీకు 230 లీవ్స్ ఉన్నాయండి. మీరు ఎస్ఎల్ఎస్ కింద 15 డేస్ ఇన్‌కాష్ చేసుకున్నారనుకుందాం. అంటే అప్పుడు 230 - 15 అంటే 215 బ్యాలెన్స్ చూపియాలి కాబట్టి, ఒక క్లరికల్ మిస్టేక్ వల్ల 215 బదులు 205 అయిపోయిందనుకోండి. మీకక్కడ 10 రోజులు లీవ్ లాస్ అయినట్టే. సో, ఇలాంటి వివరాలు మీరు సర్వీస్ రిజిస్టర్‌ని ఎవరు చూడకపోతే మీకు అలా లాస్ అవుతుంది కాబట్టి, ఇలాంటి వివరాలు మీరు రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలి. సో, వీటి వల్ల తప్పులుంటే ప్రమోషన్స్, పెన్షన్ బెనిఫిట్స్, సీనియారిటీ మీద ప్రభావం పడవచ్చు. డిపార్ట్‌మెంటల్ టెస్ట్ నిర్లక్ష్యం చేయడం. చాలామంది డిపార్ట్‌మెంటల్ టెస్ట్ అనేది టఫ్‌గుంటుంది. లేకపోతే అవసరం పడ్డప్పుడు రాద్దాం అట్లా అనుకుంటారు. వాటి వల్ల చాలా మీరు చూస్తుంటే ఈ ఈ మధ్య మీరు పెద్ద సర్వీస్‌లో ఉన్న వాళ్ళని చూడండి. వాళ్ళు ఒక చిన్న సర్వీస్‌లోనే రిటైర్డ్ అయిపోతుంటారు. ఎందుకు అంటే ప్రమోషన్‌లకు ఉన్నత స్థానానికి ఎదగడానికి డిపార్ట్‌మెంట్ టెస్ట్ చాలా ముఖ్యమైనవి. సో, వాటిని వాయిదా వేయడం వల్ల కెరీర్ గ్రోత్ ఆలస్యం అవుతుంది. ఒక చిన్న ఆహ్, జూనియర్ అసిస్టెంట్ గానో, ఒక రిగార్డ్ అసిస్టెంట్ గానో జాయిన్ అయిన ఎంప్లాయీ పెద్ద లెవెల్‌కెళ్ళవచ్చు. ఎందుకు? ఒకవేళ ప్రమోషన్ రాకపోవడానికి కారణం ఏంటి? డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ కాకపోవడం. వాటికి సరిపడా క్వాలిఫికేషన్ సంపాదించుకోకపోవడం. సో, వాటన్నిటిని మనం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే కెరీర్‌లో ప్రోగ్రెస్ అవుతుంది. కొన్నిసార్లు ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్‌కి స్విచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఈ మధ్య చూస్తే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లాంటి డిపార్ట్మెంట్స్‌లో నాన్ టీచింగ్ నుంచి టీచింగ్‌కి కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, వాటికి కావాల్సిన ఎగ్జామ్స్ గాని, క్వాలిఫికేషన్ గాని ఎక్వైర్ చేసుకుంటే మీకు మంచి పే స్కేల్‌లోకి మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. నాలెడ్జ్ అప్‌డేట్ కాకపోవడం.
ప్రభుత్వ విధానాలు, టెక్నాలజీ, ఈ-ఆఫీస్, హెచ్ఆర్ఎంఎస్, ఐఎఫ్ఎంఐఎస్, సర్వీస్ రూల్స్ వంటి అంశాల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. వాటిని తెలుసుకోకపోతే పనితీరు మరియు అవకాశాలపై ప్రభావం పడుతుంది. సో, ప్రతిరోజు కొంత సమయం కేటాయించి కొత్త జీవోలు, సర్క్యులర్స్, గవర్నమెంట్ అప్డేట్స్ చూసుకోవాలి. ఎందుకంటే మీకు మీ డిపార్ట్‌మెంట్‌లోనే కొత్త సిస్టమ్ వచ్చినప్పుడు మీరు ప్రతిదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మీరు గాని సొంతంగా నేర్చుకుంటే మీకు మీ డిపార్ట్‌మెంట్‌లో రెస్పెక్ట్ వస్తుంది. మరియు మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, విజయవంతమైన ప్రభుత్వ ఉద్యోగి కోసం 5 అలవాట్లు ఏం చేయాలి అంటే, రూల్స్ తప్పక తెలుసుకోవాలి, డాక్యుమెంట్స్ భద్రపరచుకోవాలి, సర్వీస్ రిజిస్టర్ అనేది రెగ్యులర్‌గా పరిశీలించాలి. సో, డిపార్ట్మెంటల్ టెస్ట్ కానీ, ఇతర కెరీర్ ప్రోగ్రెసివ్‌కి సంబంధించిన డిపార్ట్మెంటల్ టెస్ట్ అలాంటివి పాస్ అవ్వాలి. ఎప్పుడు అప్ టు డేట్‌గా ఉండాలి. సో, ఇలాంటి మంచి అలవాట్లు నేర్చుకుంటే మీకు సమాజంలో, ఆఫీస్‌లో రెస్పెక్ట్‌తో పాటు మీకు కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది కాబట్టి, సో, ఇది మంచి పద్ధతులు ఫాలో అవ్వండి. సో, ఇదండి ఇవాల్టి యూజ్‌ఫుల్ వీడియో. సో, ఇలాంటి సమాచారం అనేది అందరికి షేర్ చేయండి. సో, మరింత నాలెడ్జ్ కోసం ప్లీజ్ డు అప్రిషియేట్ మై వర్క్ అండ్ కైండ్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.